భాగవతంలోని నిన్న చెప్పుకున్న శ్లోకమే మరొక్కసార్లు 3 సార్లు చదువుకుందాం. తర్వాత ముందుకు వెళ్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళీలోల విలసుదృగ్జాల సంభూత నానాకంజాంత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళీలోల విలసుదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్. మన క్లాసు తత్వబోధ క్లాస్కి వెళ్దాము. తత్వబోధని నిన్న చెప్పుకున్న 2 ప్రార్థనా శ్లోకం, మొదటి శ్లోకం ఒక్కసారి చదువుకుని ముందుకు వెళ్దాం. అంటే ఇవాళ రేపు కూడా ఇదే మనం చెప్పుకుంటే ఇంకొద్దిగా బాగా వస్తుంది. ప్రయత్నం చేయండి ఎక్కువ సార్లు చదవటానికి. అందులో ఈ మొదటి శ్లోకం నోటుకు వచ్చేట్లుగా ప్రయత్నం చేయండి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తత్వబోధ ప్రార్థనా శ్లోకం చూద్దాం. ఓం వాసుదేవేంద్ర యోగేంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. ప్రతిరోజు ఈ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పుకుని ముందుకు వెళ్దాం. ప్రతిరోజు ఇంతవరకు ఏంటంటే భగవద్గీతలో ఆ చివరి ప్రార్థనా శ్లోకాలు చెప్పుకోలేదు. అవి కూడా మనం తర్వాత నేర్చుకుందాం. గీతాధ్యానం నేను మర్చిపోయానది చెప్పడం, ఇది కూడా చెప్పుకుందాం. 2వ శ్లోకం. సాధనా చతుష్టయ సంపన్నాధికారిణాం మోక్ష సాధన భూతం తత్వ వివేక ప్రకారం వక్ష్యామః. ఇప్పుడు తర్వాత 3వ శ్లోకం నేర్చుకుంటూ 4 సాధనలతో, ఏంటా సాధనా సంపత్తి? 4 రకాలైన సాధనలతో ఏంటా 4 అధికారాన్ని, అర్హతని పొందిన వాళ్ళకి మోక్షాన్ని పొందటానికి వీలుగా తత్వ విచారణ పద్ధతులు, అవే అనుబంధ చతుష్టయంతో వివరించారు. ఏంటవి అంటే, మనం ఏ గ్రంథం గురించి తెలుసుకుంటున్నామో దానివల్ల మనకి ఏమిటి ఉపయోగమో అర్థం చేసుకోవాలి అంటే 4 అర్హతలు ఉండాలి. 4 విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? విషయం, ప్రయోజనం, అధికారం, సంబంధం. విషయం అంటే ఆ గ్రంథంలో ఏ విషయం ఉంది, అది ఆత్మ విచారణ. తత్వబోధకి సంబంధించినంత వరకు తత్వ విచారణ. అసలు ఆత్మ అంటే ఏంటో, ఆత్మ విచారణ అంటే ఏంటో ఇందులో వివరంగా చెప్పారు ఈ గ్రంథంలో. 2వది ప్రయోజనం. దీన్ని తెలుసుకోవటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, మోక్షార్థులైన వాళ్ళు మోక్షాన్ని ఎలా పొందొచ్చో ఈ జ్ఞానం తెలుసుకుంటే మోక్ష సాధన అనేది చక్కగా అర్థమవుతుంది. అంటే ఇందులో సాధనకి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. అందుకని ఈ చిన్ని గ్రంథం తెలుసుకుంటే మోక్షార్థులైన వాళ్ళకి ఎవరైనా సరే మొదటేమీ తెలియకపోయినా ఇటువైపు ఆకర్షితులవుతారు. అంటే నాకు మోక్షం కావాలి, నేను కూడా జీవన్ముక్తిని పొందాలి, ఇన్ని జన్మలుగా పుడుతూ చస్తూ ఉన్నాను, ఇంకా చాలు, ఇంకా నాకు ఇన్ని మళ్ళీ జన్మలు నాకు అక్కర్లేదు, నాకు మోక్షాన్ని పొందాలి, నేను సాధనలు చేయాలి అని ముముక్షత్వాన్ని కోరుకునే వాళ్ళు ఈ గ్రంథం విన్నంత వల్లే వాళ్ళకి ఇందులో చాలా విషయాలు అవగాహన అవుతాయి. అప్పుడు సాధనకి ఉపక్రమిస్తారు. 2వది అధికారం, అర్హత ఉండాలి. అధికారి అంటే అర్హత. మోక్షాన్ని పొందాలంటే వేదాంత గ్రంథాల్లో, భగవద్గీతల్లో, శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విషయాలు బాగా అర్థం చేసుకుని ఆచరణ పెట్టుకోవాలి. మరి అర్థం చేసుకోవాలంటే మనకి బుద్ధి సూక్ష్మంగా ఉండాలి.
బుద్ధి సూక్ష్మంగా ఎలా ఉంటుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే బుద్ధి సూక్ష్మత. దానికోసం సాధనలు చేయాలి. అంటే మనసు ప్రశాంతత కోసం చేసే సాధనలు బుద్ధి సూక్ష్మతకి పనికొస్తాయి. బుద్ధి సూక్ష్మంగా ఉంటే నేర్చుకునే జ్ఞానం మనకి అవగాహనలోకొస్తుంది. అందుకనే ఈ సాధనలనే సాధనా చతుష్టయ సంపత్తి అంటారు. మరి ఏ శాస్త్ర గ్రంథాన్నైనా అర్థం చేసుకోవాలంటే కావలసిన అర్హత ఈ సాధనా సంపత్తి. సాధనా చతుష్టయ సంపద. ఈ అర్హతని సాధించిన వాడే అధికారి. కాబట్టి మనం అధికారి అయి శాస్త్ర శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసన చేసి అధ్యయనం చెయ్యాలి. కేవలం శ్రవణం వల్ల సరిపోదు. దాన్ని మననం చేసుకోవాలి. మన నిత్య జీవితంలోకి ఉపయోగించుకుంటూ అధ్యయనం చేయాలి. అలా అధికారై అర్హత సాధించి వేదాంత గ్రంథాలని అధ్యయనం చేసినప్పుడే అందులోని విషయాలు మనకి బాగా అవగతమై ఆచరణలో ఎటువంటి సందేహం లేకుండా మనం ఉంటుంది. సందేహాలు అనేవి ఇంకా ఎక్కువ ఉండకుండా సాధనలో ముందుకు వెళ్తాం. ఎంత లేదంటే అర్హత లేదు వింటే, అర్హత లేని వాళ్ళు వింటే ఎలా ఉంటుంది? ఎంత విన్నా, ఎంత చదివినా, ఎంత అధ్యయనం చేసినా ఆ పదాల యొక్క అర్థం పైన తెలుస్తుంది. అంటే వాచ్యార్థం. లక్ష్యార్థం బోధపడదు. లక్ష్యార్థం అంటే లోతైన అర్థం. వాటికి సరి అయిన అర్థం బోధపడదు. పై అర్థం మాత్రమే అవగాహన ఉంటుంది. నిజమైన భావం తెలియదు. కాబట్టి ఏ ప్రయోజనమే ఉండదు. అందుకనే గురువు ద్వారానే దీన్ని వినాలి, తెలుసుకోవాలి. ఇకపోతే సంబంధం. అంటే గ్రంథాన్ని అందించిన రచయితకి, గ్రంథాన్ని చదివే తెలుసుకునే పాఠకులకి మధ్య ఉండాల్సింది సంబంధం. మరి వేదాంత గ్రంథాల్లో తప్పకుండా ఈ సంబంధం అనేది ఉండాలి. అదే గురు శిష్య సంబంధం. అంటే చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నప్పుడే మనకి అవగాహనలోకి వస్తుంది. పుస్తకం చేతిలో ఉంది కదా అని వివేక చూడమని పుస్తకాలు చాలా మంది ఇళ్లలో ఉన్నాయి. ఒక్కసారి చాలా మంది వాళ్ళ పెద్దలు గాని వాళ్ళు గాని కొనుక్కున్న పుస్తకాలు ఉంటాయి. నా దగ్గర కూడా ఉన్నాయి. ఎప్పుడో మా పెద్దలు తీసుకున్న పాత గ్రంథాలు. అవి ఒక్కసారి పుస్తకం తెరిచి చూడండి. ఒక్క శ్లోకం దాని యొక్క అర్థం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి అవగాహన కాదు. అది ఎంత వివరంగా వాళ్ళు రాసినా మనకి ఆ పదాలు లేకపోతే అదేంటో ఆ సంభాషణ అది ఆ మాటలేంటి మనకి అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అక్కడ గురువు ద్వారా నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం స్వయంగా నేర్చుకుందామంటే అది మనకి పూర్తిగా అవగాహనలోకి రాదు. ఇక్కడ గురు శిష్య సంబంధం. ఈ విషయాన్ని తెలియజేసేది గురువు. అంటే గురుభావం. మనలో ఏముండాలి? గురుభావం, గౌరవ భావం చదువుకునే వాళ్ళకు కూడా ఉండాలి. అలాగే తాము శిష్యులమనే శిష్యభావం కూడా ఉండాలి. నేర్పేవాళ్ళు గురువైతే నేర్చుకునే నేను శిష్యుణ్ణి. ఆ శిష్య భావం మనలో ఉండాలి. శిష్యభావం అంటే తెలియని విషయాన్ని తెలుసుకుంటున్నాం. దీనివల్ల నా జన్మ సార్థకమవుతుంది అనే కృతజ్ఞతా భావం శిష్యుల్లో ఉండాలి. ఇలా గురు శిష్య సంబంధం గురించి వక్ష్యామ చెప్తున్నాము. అంటే గురువు ఎవరైనా వినేవాళ్ళు ఉంటేనే కదా గురువు చెప్పేది. కాబట్టి వినేవాళ్ళు శిష్యులు, చెప్పేవాళ్ళు గురువులు. కాబట్టి ఇది గురు శిష్య సంబంధం. గురు శిష్య సంబంధం అంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా చెప్తున్న విషయం నా సొంతం కాదు. ఇది గురు పరంపరగా వచ్చిన విషయము. గురువు తన సొంతంగా చెప్పే విషయాలు కాదు. సొంతంగా ఎప్పుడు చెప్తారు? అనుభవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉదాహరణ రూపంలో సొంతంగా చెప్తారు. కానీ ఇది ఎలా వచ్చింది? గురు పరంపరగా వచ్చినవి. మహాత్ములైన ఎందరో గురువుల ద్వారా ఈ గ్రంథ విషయం బహిర్గతమవుతోంది. అలా వచ్చిన విషయాన్ని కొంత వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ గురు పరంపరకు కేవలం ప్రతినిధిగా నన్ను భావించుకొని చెబుతున్నది నేను అని ఆ గురువు చెప్తూ మహాత్ములైన గురువులు ఆ గురువులు చెప్పిందే అంటే గురువు అనే మాటకి అర్థం కేవలం రూపం కాదు. మనకి ఉన్న ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్న గురువులు మాత్రమే కాదు. మనం ఆ రూపాన్నే చూస్తున్నాం. గురువు అంటే మహాత్ములు. గురువు అనే శబ్దం మహాత్ములు. ఎక్కడో ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అక్కడ అనుచానంగా వస్తున్న గురు పరంపరగా వస్తున్న బ్రహ్మ విద్య తను విన్నది ఇప్పుడు వేదవ్యాస మహర్షి ద్వారా వేద రూపంలో బయటకొచ్చి
అక్కడి నుంచి శిష్యుల రూపంలో బయటకు వచ్చి గురు శిష్య పరంపరగా మన వరకు చేరింది. అంటే ఇక్కడ గురువు ఎవరు? అందరూ, ఈ పరంపరలో ఉన్న అందరూ గురువులే. మరి ఆ రూపాలు మనకి లేవు. మనకి కనిపించేది మన ఎదురుకుండా చెప్పే వాళ్లే కనిపిస్తున్నారు. కాబట్టి గురువు అంటే నీకు ఎదురుకుండా చెప్పేవాళ్ళు కాదు. బ్రహ్మ మొదలుగా ఉన్న అందరూ అనూచానంగా వస్తున్న గురు పరంపరే గురువులు. అందుకని ఆ గురు అనే శబ్దం చాలా చాలా ఉత్కృష్టమైన శబ్దం. గురువుని తక్కువ చేయటానికి లేదు. ఆ గురువు అనే పదమే అత్యంత అద్భుతమైంది. అంటే బ్రహ్మదేవుడి నుంచి అందరూ గురువులే. దీన్ని అందిస్తున్న అందరూ కూడా గురువులే. శాస్త్ర శ్రవణానికి అర్హత చెప్తూ ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే అర్హత, అదే సాధనా చతుష్టయ సంపద. ఇప్పుడు ఆ సాధనా చతుష్టయ సంపదలో 4 సాధనలు ఉన్నాయి. ఏంటా 4 సాధనలో ముందు వివరించుకుని తర్వాత ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. 3వ శ్లోకం చూడండి. సాధనా చతుష్టయం కిం నిత్యానిత్య వస్తు వివేకః ఇహ మూర్తార్థ ఫల భోగ విరాగః సమాధిషట్క సంపత్తిః ముముక్షత్వం చేతి. సాధనా చతుష్టయం కిం, సాధనా చతుష్టయం కిం, సాధనా చతుష్టయం కిం నిత్యానిత్య వస్తు వివేకః, నిత్యానిత్య వస్తు వివేకః, నిత్యానిత్య వస్తు వివేకః ఇహ మూత్రార్థ ఫల భోగ విరాగః, ఇహ మూత్రార్థ ఫల భోగ విరాగః, ఇహ మూత్రార్థ ఫల భోగ విరాగః సమాధిషట్క సంపత్తిః, సమాధిషట్క సంపత్తిః, సమాధిషట్క సంపత్తిః ముముక్షత్వం చేతి, ముముక్షత్వం చేతి, ముముక్షుత్వం చేతి. మళ్ళీ పైనుంచి సాధనా చతుష్టయం కిం నిత్యానిత్య వస్తు వివేకః ఇహ మూత్రార్థ ఫల భోగ విరాగః సమాధిషట్క సంపత్తిః ముముక్షుత్వం చేతి. ఓకే అండి. సాధనా చతుష్టయం అంటే ఏమిటి అనే ప్రశ్న. కిం, అక్కడ ప్రశ్న గుర్తుంది కదా. అంటే అసలు సాధనా చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి అంటే దాని గురించి నిత్యానిత్య వస్తు వివేక, నిత్య అనిత్య, నిత్యమైనవి అనిత్యమైన వస్తువుల యొక్క తేడా, దాన్ని గమనించటం, తెలుసుకోవటం. ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగ, విరాగ అంటే వైరాగ్యం. సమాధి షట్క సంపత్తి 6, శమము దమము పరమము అని 6 ఉన్నాయి. అవి ఆ శ్రద్ధ, ఆ సమాధి షట్క సంపత్తి అనేది మనలో ఆ శిష్యులలో ఉండాలి. ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలనే కోరిక. ఇది శిష్యుని యొక్క లక్షణాలు. ఈ సాధనా చతుష్టయ సంపత్తి అనేది మనందరికీ ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు. అవేంటో చూద్దాం. సాధనా చతుష్టయం అంటే ఏమిటి? నిత్య వస్తువేది, అనిత్య వస్తువేది అనే విచక్షణ మనలో ఉండాలి. రెండవది, ఈ లోకంలో కానీ పై లోకాలలో గాని, అంటే స్వర్గాది లోకాలు, అక్కడ సుఖభోగాలు అనుభవించాలనే కోరిక లేకుండా ఉండాలి. మనం స్వర్గలోకాలు అంటే ఒక లోకం కాదని చెప్పుకున్నామా? అనేక లోకాలు ఉన్నాయి. మన స్వర్గం అంటే ఒకటే అనుకుంటాం, కాదు. స్వర్గంలో కూడా అనేక మెట్లు మెట్లుగా అనుభవించేవి ఒక్కొక్క స్వర్గలోకంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క లోకంలో ఎక్కువ 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 ఉంటాయి అన్నమాట. అంటే ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి ఉంటాయి. సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, ద్యులోకం, వరుణలోకం, అలా చాలా, ఇంద్రలోకం, సత్యలోకం, చాలా లోకాలు ఉన్నాయి. అలా ఆ లోకాలలో ఉండే భోగాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒక లోకాన్ని మించి పితృలోకం, ఇవన్నీ పితృలోకాలు, ఇవన్నీ కూడా స్వర్గలోకాలే. కాకపోతే ఒక లోకాన్ని మించి ఇంకొక లోకంలో చాలా చూసాం. పాక ఇల్లు, పెంకుటిల్లు, బంగాళా పెంకుళ్ళు, ఒక్కొక్క దానికి చూడండి. అలాగే డాబా ఇల్లు,
మేడ ఇల్లు, ఇంకా 2 అంతస్తులు, 3 అంతస్తులు, విల్లా, ఇంకా ఉన్నాయి. వాటికి ఎంత తేడా ఉంది ఒక్కొక్క దానికి. అలాగే ఈ లోకాలకు కూడా, స్వర్గలోకాలకు కూడా అనుభవించే అనుభవాలు అనేక రకాలుగా ఉంటాయిట. అలాంటి లోకాలు కావాలనే కోరిక, ఆ కోరికతో ఏం చేస్తారు? ఎక్కువగా యజ్ఞయాగాదులు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఎక్కువగా యజ్ఞయాగాదులు, 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్ర పదవిని పొందుతాడు. అందుకే 100 యజ్ఞాలు ఇంద్రుడు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు తపస్సులు, యజ్ఞాలు చేస్తున్న వాళ్ళకి అవరోధాలు కలిగిస్తూ ఉంటాడు అని చెప్పి కథలు పురాణాల్లో వింటూ ఉంటాం కదా. అయితే 100 యజ్ఞాలు పూర్తి చేస్తే అతనికి ఇంద్ర పదవి వస్తుంది. అది దానికోసమని అప్పట్లో అలా చేసేవారు. అంటే ఈ లోకంలో సుఖాల కోసం కానీ, పై లోకాలు అంటే స్వర్గలోకాల్లో సుఖం అనుభవించాలి అనే కోరిక లేకపోవటం. ఇక్కడ ఎక్కడికెళ్ళినా మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి పుట్టాల్సిందే. మనం ఎన్ని లోకాలకు వెళ్ళినా మళ్ళీ వచ్చి భూమి మీద మానవుడిగా మళ్ళీ పుట్టాల్సిందే. మరి అలాంటప్పుడు వాటినెందుకు, ఇంతకుముందు ఆల్రెడీ ఎన్నో జన్మలు అనుభవించాం. ఇప్పటికి వాటి మనకు గుర్తు లేకపోవచ్చు, కానీ అన్ని లోకాలలో, ఏది స్వర్గలోకాలలో కూడా మనం అనేక అనుభవాలు, ఆ భోగభాగ్యాలు అవన్నీ అనుభవించి ఉన్నవాళ్ళం. ఎన్నిసార్లు వెళ్తాం? వెళ్ళిన చోటకే మళ్ళీ 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 చాలు కదా, ఇంక చాలు. అనుభవించాం. ఈ లోకంలోనూ అనుభవించాం. ఇతర లోకాలు అంటే స్వర్గలోకాల్లో కూడా అనుభవించడం అయిపోయింది. ఇంక చాలు. ఈ తిరుగుడు ఇంక చాలు, ఆపాను. ఇప్పుడేం చేయాలి? నేను పరమాత్మగా అనుభూతి చెంది అలా ఉండిపోవాలి. అలా ఉండిపోవాలంటే వీటి పట్ల కోరికని వదిలిపెట్టటం. శమము మొదలైన 6 సంపదలు కలిగి ఉండటం. శమము, దమము, ఉపరమము, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. వీటి గురించి మళ్ళీ వివరంగా తెలుసుకుందాం. మోక్షం కావాలి అనే కోరిక, ఇది మాత్రం ఈ ఒక్క కోరిక అందరికీ ఉండవలసిన కోరిక. కోరిక ఒకటే సరిపోదు కదా, దానికి తగిన సాధనలు కూడా మనం అవలంబించాలి. ఇలా సాధనలు శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి అర్హత శిష్యులకు అన్నమాట. ఇది శిష్యులకు అర్హత. సాధనా చతుష్టయం అంటే ఏంటి అనే ప్రశ్న వేసి దానికి సమాధానంగా 4 సాధనా సంపత్తుల గురించి చెప్తున్నారు. మరి ఈ సాధనా చతుష్టయ సంపత్తి వేదాంత శాస్త్ర గ్రంథాలను బాగా అర్థం చేసుకోవాలంటే అర్హతగా ఉండాలి. మరి ఆ 4 సాధనలు వివరించుకుందాం. నిత్యానిత్య వస్తు వివేక. నిత్యమైన వస్తువేది, అనిత్యమైన వస్తువేది, నిత్యమైనదేది, అనిత్యమైనదేది, ఇది విచారణ చేయాలి. ఎందుకు ఈ విచారణ? నిత్యమైనదేదో, అనిత్యమైనదేదో మనకి తెలిస్తేనే కదా అనిత్యమైన వాటి పట్ల విముఖత, నిత్యమైన వాటి పట్ల అభిరుచి కలుగుతుంది. అది తెలియకపోతే అనిత్యమైన వాటిని నిత్యమైనవని భ్రమపడతాం. ఇప్పటికే అదే భ్రమలో ఉన్నాం మనం. చివరికి వాటిని సంపాదించుకుని నిరాశ చెందుతాం. ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఒక వస్తువును కొనటానికి షాప్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అతను ఒకేలాంటివి 2 వస్తువులు చూపించాడు. ఇది 10 సంవత్సరాలైనా చెక్కు చెదరదండి, చాలా ఉంటుంది. ఇంకొకటి చూపిస్తాడు. ఇది రేటు తక్కువే గాని ఎప్పుడు చెడిపోతుందో తెలియదు అని షాప్ వాడు చెప్పాడే అనుకోండి. మనం ఏం చేస్తాం? ఖరీదైంది అంటే తక్కువ ఖరీదు తీసుకుంటామా? ఎక్కువ కాలం ఉండేది తీసుకుంటామా? దీన్ని వదిలేసి ఖరీదైంది చాలా కాలం ఉండేదాన్నే తీసుకుంటాం. ఎక్కువ కాలం ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకుంటాం. ఖరీదు కూడా దానికి ఎక్కువే అయినా 10 సార్లు కొనే కంటే ఒక్కసారే కొని ఎక్కువ రోజులు వస్తుంది కదా, పర్వాలేదు ఇదే తీసుకుందాం అని తీసుకుంటాం కదా. అలా అంటే ఏది నిత్యమో దాన్ని తీసుకుంటాం. అంటే నిత్యం అంటే ఇక్కడ తాత్కాలికం. మనకి మనకి వస్తువుల పట్ల నిత్యం, వస్తువులు ఎలాగో అనిత్యమే, అది తర్వాత మనం తెలుసుకుంటాం. ఏది ఎక్కువ కాలం వస్తుందో అది ఎలా తీసుకుంటామో, అసలు ఈ లోకంలో ఉన్న అన్ని అనిత్యమే. మరి నిత్యమైన వస్తువు అదే పరమాత్మ. దాని గురించి ముందు ముందు వస్తుంది, ఇంకొద్దిగా వివరించుకుందాం. రెండవది ఇహమూత్రార్థ ఇహామూత్రార్థ ఫల భోగ విరాగ. ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో, ఆముత్ర అంటే అక్కడ ఆ లోకంలో. ఆ లోకం అంటే ఫలభోగ విరాగ అంటే కర్మ ఫలాలుగా ఇహలోక సుఖాలు గాని,
పరలోక సుఖాలు గాని పొందాలి అనే కోరిక, ఆసక్తి లేకుండా వాటి పట్ల వైరాగ్యం కలిగి ఉండటం. ఈ లోకంలోని సుఖాల పట్ల, చనిపోయిన శరీరం వదిలిపెట్టిన తర్వాత వచ్చే స్వర్గలోకాల పట్ల ఉన్న కోరికల పట్ల వైరాగ్యం కలిగి ఉండటం. మనం ఇక్కడ చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తాయి. ఇదన్నీ మనకు తెలుసు. ఎందుకంటే 18 అధ్యాయాల్లో మరీ విన్నాం. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అవి రావటం. అబ్బో, అందరికీ కొట్టిన పిండి అయిపోయింది కదా. ఇక్కడ ఏ కర్మలను చేస్తామో దాన్ని బట్టే ఫలితాలు వస్తాయి. పుణ్యకర్మలు చేస్తే సుఖాలు, భోగాలు. మరి అదే పాపకర్మలు చేస్తే కష్టాలు, దుఃఖాలు, నరకయాతనలు. మరి సుఖభోగాలు గాని, కష్టాలు, నరకయాతనలు గాని ఈ జన్మలో జీవించి ఉండగానైనా పొందొచ్చు. అలా పొందటానికి వీలు లేనివి ప్రారబ్ధం అడ్డొస్తే, అంటే ప్రారబ్ధం అడ్డు రావటం అంటే జన్మ పూర్తయిపోయింది, శరీరం వదిలేశారు. మరి వాటిని ఏం చేస్తాడు? మిగిలిపోయినవి అవి తనతో పాటు జీవుడు తీసుకెళ్లి సంచితంలో కలుపుతాడు. ప్రారబ్ధం అడ్డు వస్తే ఈ ఫలితాలను పై లోకాలలో, ఏది స్వర్గ సుఖాలు అంటే మనం చేసిన పుణ్య ఫలితాలు పై స్వర్గలోకాలలో పొందాల్సి ఉంటుంది. అయితే అవన్నీ అనిత్యమైనవి. అక్కడ కూడా అక్కడ నువ్వు స్వర్గలోకాల్లో ఎంతకాలం ఉంటావు? నీ పుణ్యం పూర్తయ్యేంత వరకే ఉంటావు. ప్రతి ఒక్కళ్ళు ఇంత సమయం, ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కరెక్ట్ గా డేట్ ఆఫ్ ఇన్ని సంవత్సరాలే అందరూ బతుకుతారు అని లేదు కదా. ఎవరికి ప్రారబ్ధ కర్మలు పూర్తవుతాయో వాళ్ళు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. అది 20 ఏళ్ళు కావచ్చును, పుట్టిన వెంటనే కావచ్చును, పుట్టిన నెలలోపు కావచ్చును, 10 సంవత్సరాలకు కావచ్చును, 20 సంవత్సరాలకు కావచ్చును, 80 సంవత్సరాలకు కావచ్చును. ఎవరిది ఎప్పుడు ఆయుష్ ఎవరికి వచ్చేటప్పుడు కూడా మనకి తెలియదు. అలాగే మనం చేసిన పుణ్యకర్మలు పూర్తయ్యేంత వరకు స్వర్గలోకాలలో ఉండి, పూర్తయిపోయిన మరుక్షణం మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చేయాలి. అంటే ఇంక మళ్ళీ ఈ పంచాగ్ని విద్య ద్వారా భూమి మీద తల్లిదండ్రులను వెతుక్కొని అక్కడికి చేరాలి. అక్కడికి చేరటం ఎంత కష్టమో మనకి చాలా బాగా అవగాహన ఉంది. పంచాగ్ని విద్య అందరికీ గుర్తుంది కదండి. అందరూ అనుభవించిన వాళ్ళమే, కాకపోతే ఆ గుర్తులేమీ లేవు, ఇక్కడ తెలుసుకున్నదే గుర్తుంది మనకి. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పంచాగ్ని విద్య ద్వారానే భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వస్తాం మానవులుగా. కాబట్టి మనకి అవన్నీ అనుభవంలో అయితే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా గుర్తులేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకున్నాం. అలా భూమి మీదకి వస్తాం, స్వర్గలోకాల్లో పొందాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ అనిత్యమైనవి. కొన్ని ఇవేమైనా శాశ్వతమా? శాశ్వతం ఏదీ లేదు అవన్నీ. కాకపోతే సంవత్సరాలు పెరుగుతాయేమో, కానీ అన్ని ఎప్పటికో ఒకప్పటికి అవన్నీ కూడా అనిత్యమే. అది కొంతకాలమే ఉంటుంది అని తెలుసుకుంటే ఇంక వాటి పట్ల ఆసక్తే ఉంటుంది. కొంతకాలమే, ఆ తర్వాత మళ్ళీ జన్మకు రావాల్సిందే. అంటే అలా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాటి పట్ల ఆసక్తిని కూడా తొలగించుకుంటాం, వైముఖ్యం కలుగుతుంది. అలా వాటి పట్ల వైముఖ్యం కలగటమే వైరాగ్యం అంటే. మరి ఈ వైరాగ్యమే 4 సాధనలో ఒక ముఖ్యమైన సాధన. చాలా మందికి ఈ ఆత్మజ్ఞానాన్ని వినాలి అంటే ఒక భయం, వైరాగ్యం వచ్చేస్తుందేమో. ఇప్పుడు వైరాగ్యం వచ్చేస్తే నేను ఇంట్లో అన్ని వదిలేసి, బీరువాడి బట్టలు ఉన్నాయి, బోల్డు నగలు ఉన్నాయి, బోల్డు సంపాదన ఉంది, బోల్డు అనుభవించే ఉన్నాయి, ఇవన్నీ వదిలేయాల్సి వస్తుందేమో, ఎక్కడికి వెళ్ళటానికి ఉండదేమో, అలా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండాలేమో. అపో, భ్రమ, మిథ్య అన్నమాట. అదే భ్రమ, మిథ్య, పోహ ఇవన్నీ ఒకటేలండి. ఆ భయంతో ఏం చేస్తారంటే పైన అంటి ముట్టనట్లుగా అలా విన్నట్లుగా మళ్ళీ వైరాగ్యం అనగానే ఏ బాబే మనకు వద్దులే, వైరాగ్యం నాకెందుకు వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ వైరాగ్యాలు అవన్నీ నాకు అవసరమా అని జారిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా జారిపోవటం కాదు, ఆ వైరాగ్యం అన్నది బయట నుంచి రాదు, మన లోపల నుంచే వస్తుంది. బయట నుంచి వచ్చేది వైరాగ్యం కాదు. ఆ వచ్చినా కూడా అది తాత్కాలిక వైరాగ్యం. అవే మనం ఏమంటారు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇలాంటి వైరాగ్యాలు ఉన్నాయి కదా. అప్పటికప్పుడు వచ్చే తాత్కాలిక వైరాగ్యాలు తప్ప అవేవి శాశ్వత వైరాగ్యాలు కాదు.
మన లోపల నుంచి వచ్చే వైరాగ్యమే అసలైన వైరాగ్యం. ఇది కూడా 4 సాధనల్లో ఒక సాధన వైరాగ్యం. ఇది కూడా వేదాంత గ్రంథాలని సూక్ష్మ బుద్ధితో అవగాహన చేసుకోవటానికి ఒక అర్హత. వైరాగ్యం అనేది ఒక అర్హత. ఈ లోకంలోనూ ఆ పర ఏది నిత్యము, ఏది అనిత్యము అని తెలుసుకోవటం ఒక అర్హత. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అనిత్యమే, పరమాత్మ ఒక్కటే నిత్యం. ఆ తర్వాత వస్తుంది, అది మనం చెప్పుకుందాం. మూడోది సమాధి షట్క సంపత్తి. ఏది చెప్పినా కొద్దిగా వివరించుకుంటూ అసలు విషయంలోకి తర్వాత వస్తారనమాట. శమము మొదలైన 6 సంపదలు అవే శమము, దమము, ఉపరమము, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 గురించి తర్వాత వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వివరాలు అక్కడ తెలుసుకుందాం. ఈ 6 సాధనలు చాలా కష్టమే. కష్టం అసాధ్యం ఏదుందండి? మొదట్లోనే కష్టం. 1వ తరగతి పిల్లవాడిని ఒక 4 సంవత్సరాలు పూర్తయి 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లవాడిని స్కూల్లో వేసినప్పుడు వాడికి ఆ బడిలో కూర్చోవడమే కష్టం. వాళ్ళ అమ్మను వదిలిపెట్టి. పలక పట్టుకోవటం కష్టం. ఆ పలక పుల్ల పట్టుకోవటం, దాని మీద గీతలు గీయటం ఇవన్నీ కష్టమైనవే. కానీ ఒక 5 సంవత్సరాలు వాడు ఆ స్కూల్లో అలా చదువుతూ ఉంటే 6వ తరగతికి వచ్చేస్తాడు. ఏంటి మా పిల్లాడే 1వ తరగతిలో కూర్చోడానికి ఎంత ఏడ్చిన పిల్లాడే ఇప్పుడు 6వ తరగతిలోకి వచ్చేసాడా అన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారా? ఏదైనా సరే సాధన చేస్తూ ఉంటే ఎంత కష్టమైనదైనా అది ప్రతిరోజు చేసే సాధనలో తేలికవుతుంది. అయినప్పటికీ తీవ్ర ప్రయత్నం చేయాల్సిందే. అలా చెయ్యగలిగిన వాళ్ళకే ఆత్మజ్ఞానాన్ని అందుకునే అర్హత. ఇది శిష్యుని 3వ అర్హత. ఇకపోతే 4 అతి ముఖ్యమైనది ముముక్షుత్వం. మోక్షం కావాలనే కోరికే ముముక్షుత్వం. అందరికీ ఆ కోరిక ఉండొచ్చు. అయితే ఎలా ఉండాలి అంటే తీవ్రంగా ఉండాలి. నాకింక జన్మలొద్దు. నాలుక చివరి నుంచి చెప్పడం కాదు. ఎక్కడో విన్నాం కదా, ఒక మాట కదా అని చెప్పి దాన్ని పట్టుకుని దాన్ని పదే పదే ఉచ్చరించటము కాదు. తీవ్ర కోరిక ఉండాలి. మోక్షం అంటే ఏమీ లేదు, విడుదల. మరణం అంటే మార్పు, మోక్షం అంటే విడుదల. అంతే. ఆ పదాలు ఎంత తేలిగ్గా ఉన్నాయి చూడండి, మనం భయపడిపోతాం. మోక్షం అనేది చాలా పెద్ద పదం, మరణం అనేది వినకూడని పదం అనుకుంటామా? ఏం కాదు. మరణం అంటే మార్పు, మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? సర్వబంధనాల నుంచి విడుదల. ఏంటా కర్మబంధనాలు? ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు. సంచిత కర్మల మూట అందరి నెత్తిన ఉంది కదా. ఇప్పుడు అనుభవించేవి ప్రారబ్ధ కర్మలు, అనుభవిస్తూ చేస్తున్నవి ఆగామి కర్మలు. ఈ కర్మలన్నీ కూడా మనకి బంధిస్తున్నాయి, మనల్ని మళ్ళీ జన్మల కోసం రప్పిస్తున్నాయి, జన్మలు తెప్పిస్తున్నాయి. చచ్చినట్టు ఇంకో జన్మ తీసుకోవాల్సిందే ఈ 3 కర్మల వలన. ఏంటవి? సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఇవి మనల్ని బంధిస్తున్నాయి. అందుకని జన్మ పరంపరలకి కారణమవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మనమే అందులో ఇరుక్కుపోతున్నాం. మనకి జన్మ రావటానికి కారణం ప్రారబ్ధ కర్మలు. మరి ఆ ప్రారబ్ధ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంచిత కర్మల నుండి పక్వానికి వచ్చి బయటకు వస్తుంది. సంచిత కర్మల మూటల్లో పక్వానికి వచ్చినవే ప్రారబ్ధ కర్మలుగా మనం ఈ జన్మకు తెచ్చుకుంటున్నాం. అప్పుడు మనం చేసే ఆగామి కర్మల నుండి కొన్ని కర్మలు మళ్ళీ సంచితమవుతున్నాయి. ఇప్పుడు మనం చేసే కొన్ని కర్మలు సంచితంలోకి వెళ్ళిపోతాయి, కొన్ని అప్పటికప్పుడు ఫలితం వచ్చి అనుభవిస్తాం. ఇప్పుడు ఆహారం, దానికి ఉదాహరణ ఏంటి? ఆగామి కర్మకు ఉదాహరణ ఆకలేస్తుంది. ఆకలేస్తున్నప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆకలి తీరిపోతుంది. అక్కడికి ఆ కర్మ పరిపక్వం అయిపోయింది. దాహం వేసింది, మంచినీళ్లు తాగేసాం, అక్కడికి అది తీరిపోయింది. అది ఒక కర్మే. నువ్వు చేసే ప్రతి కదలిక కర్మే అయినప్పుడు అదే కర్మే కదా. అది అక్కడికి ఫుల్ఫిల్ అయిపోయింది, ఇంకా సంచితంలోకి వెళ్ళదు. సంచితంలోకి వెళ్లే కర్మలు మనకి తెలియకుండానే కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు. ఎవరికో ఏదో ఇచ్చాం, ఎవరికో ఏదో చిన్న సహాయం చేసాం, రోడ్డమ్మట అవలా వెళ్తున్నాం, వాడు ఏదో పడిపోయాడు పాపం, ఎండబేళ రోడ్డు మధ్యలో పడిపోయాడు, చూస్తే పెద్ద ఆయనలా ఉన్నారు ఆయన,
ఏమో కళ్ళు తిరిగి పడిపోయామోని అక్కడ దగ్గరికి వెళ్ళి కాస్త నీళ్ళో సోడానో తీసుకొచ్చి మొహం మీద కొట్టి కాసేపు ఆయన తాగించి ఓ చెట్టు నీడకి తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టి, ఏవండి ఈ ఆహారం తీసుకున్నారా, నేను మీకు సహాయం చేయనా, మీతో రానా అంటే, లేదమ్మా ఏదో కొద్దిగా కళ్ళు తిరిగాయి, పొద్దున్న టిఫిన్ తినకుండా బయటకు వచ్చేసాను, అందుకే కళ్ళు తిరిగాయి, లేదు ఇప్పుడు బాగున్నాను అని అక్కడే ఇంకా స్నేహంలో తాగో తినో మీరు వెళ్ళిపోండి నేను పని చూసుకుంటానని చెప్పి ఆయన సహాయం చేసినందుకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోతే మన దారిని మనం వెళ్ళిపోతాం. మనకు గుర్తులేదు, ఏదో యథాలాపంగా చేసాం అంతే. అక్కడ ఏదో మనకు వచ్చేస్తుందని చేయట్లా. ఆ ఇప్పుడు ఈయనకి సాయం చేస్తే నాకు ఇంత పుణ్యం వస్తుంది ఆ భావన ఉండదు మనకి. పరిగెత్తుకుంటూ వెళ్ళి చేస్తాం, అవి సంచితంలోకి వెళ్తాయి. ఒక ఉదాహరణకి ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటే రోజంతా అదే ఉంటుంది. కాబట్టి మనం తెలుసో తెలియకో ఇక్కడ మరి అక్కడ కర్ర కనిపించింది, చిన్న రాయి కనిపించింది, కుక్క పడుకుంది. మనం ఏంటంటే అలా వెళ్తూ వెళ్తూ ఆ కర్ర ఆ చేతిలో ఉంది కదా రాయి, దాని మీద పట్ మని కొట్టాం. సరదా కదా మనకి, ఏదైనా ఉంటే రాళ్ళొచ్చి కొట్టడం కర్రలొచ్చి కొట్టడం స్వభావం. కర్ర కుయ్యో అనుకుంటూ దెబ్బ తగిలి అది కాలు ఈడ్చుకుంటూ, కాలికి పాపం దెబ్బ తగిలింది, ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకేమంటుకుంది? పాపకర్మ. మనం మర్చిపోయాం, మనకంటే గుర్తుండదు. కానీ మన లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఒకడున్నాడు కదా, ఎవడైనా చిత్రగుప్తుడు. ఎక్కడో ఆకాశంలో లేడు, మనలోనే ఉన్నాడు. ఆ చిత్రగుప్తుడు ఖాతా నువ్వేం చేస్తే దానికే పుణ్యం పేజీలో పుణ్యం వేస్తాడు, పాపపు ఖాతాలో పాపకం వేస్తాడు. కాబట్టి మన అకౌంట్లన్నీ ఎక్కడ తేలుస్తాడు? మనలోనే. ఎక్కడా ఉండడు, మనలోనే. మనలోనే ఉండి మనలోనే అవి తేల్చుతూ ఉంటాడు. ఎక్కడ కర్మలు అక్కడ వేస్తూ ఉంటాడు అన్నమాట. కొన్ని కర్మలని అక్కడ పూర్తయ్యేటట్లు చేస్తాడు. కాబట్టి చిత్రంగా ఉండి గుప్తంగా రాసే చిత్రగుప్తుడు మనలోనే ఆ ఖాతాలో ఏ ఖాతాలోకి ఏది పడాలో దాంట్లోకి వేస్తాడు. అలా ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మల నుంచి పక్వానికి వచ్చి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం చేసే ఆగామి కర్మల నుండి కొన్ని కర్మలు సంచితమై సంచిత కర్మలుగా మారుతున్నాయి. అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం, ఆగామి కర్మలు సంచిత కర్మలుగా. ఈ మూడు ఉన్నంత వరకు మనకి జన్మ తప్పదు. ఏ మూడు? సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ మూడు ఉన్నంత వరకు ఆ సైకిల్ మళ్ళీ తిరుగుతూనే ఉండాలి. సైకిల్ చక్రం ఉంది, అందులో మొదటి ఊచ ఏది అంటే మనం చెప్పలేము. ఎందుకంటే అన్ని ఒకేలా ఉంటాయి. ఇది ఒకటో ఊచ అని చెప్పడానికి కూడా లేదు. అలా తిరుగుతూనే ఉంటే సైకిల్ చక్రం ముందు తిరిగితేనే అది ముందుకు వెళ్తుంది. అందుకే వీటి నుంచి బయటపడాలి. ఈ జన్మల నుంచి, బంధాల నుంచి, కర్మల నుంచి, ఈ జన్మల నుంచి బయటపడాలని కోరుకోవటం, అదే ముక్తి, అదే మోక్షం, అదే ముముక్షుత్వం. సరే, ఇప్పుడు వివరంగా అసలైనవి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సాధనా చతుష్టయంలో 4 చెప్పుకున్నాం కదా, అందులో మొదటి సాధన వివరణ చూడండి. 4వ శ్లోకం. ఈ శ్లోకాలనే 3 లైన్లే ఉంది ఇక్కడ. నిత్య వస్తు వివేక, నిత్యవస్త్వేకం బ్రహ్మ, తద్ వ్యతిరిక్తం సర్వమనిత్యం, అయమేవ నిత్యవస్తు వివేక. నిత్యవస్తు వివేక. వివేక కహ, వివేక వేరు, కహ వేరు. నిత్య వివేక కహ, ప్రశ్న అన్నమాట. నిత్యవస్త్వేకం బ్రహ్మ, అక్కడ ఆపాలి. తద్వ్యతిరిక్తం సర్వమనిత్యం, అయమేవ నిత్యవస్తు వివేక. మరొకసారి. నిత్యవస్తు వివేక కహ, నిత్యవస్త్వేకం బ్రహ్మ, తద్వ్యతిరిక్తం సర్వమనిత్యం, అయమేవ నిత్యవస్తు వివేక. మరొకసారి. నిత్యవస్తు వివేక కహ, నిత్యవస్త్వేకం బ్రహ్మ, తద్వ్యతిరిక్తం సర్వమనిత్యం, అయమేవ నిత్యవస్తు వివేక. నిత్య వస్తువు
ఓకే. ఈ సృష్టిలో నిత్య వస్తువు కేవలం బ్రహ్మం మాత్రమే. పరమాత్మ మాత్రమే. మనం కరెక్ట్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే నిత్యమైన వస్తువు పరమాత్మ ఒక్కటే. పరమాత్మ కన్నా వేరైంది ఏది నీకు దృగ్గోచరమవుతుందో, దృగ్గోచరం అంటే కనిపిస్తుందో, తెలుస్తూ ఉంటుందో అదంతా అనిత్యం. ఇదే నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో విచక్షణ చేసే తెలివి. ఏమీ లేదు. నిత్య వస్తువంటే పరమాత్మ ఒక్కటే. పరమాత్మ కానివి అన్నీ అనిత్యమే. ఏది చెప్పుకున్నా పరమాత్మ ఒక్కటే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యమే. ఈ లోకంలో ప్రతి వాడికి సుఖం కావాలి. దుఃఖం అక్కర్లేదు. అయితే ఈ సుఖం ఎప్పుడు ఉండే శాశ్వత సుఖం కావాలి. అప్పుడప్పుడు సుఖం, అప్పుడప్పుడు దుఃఖం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి తాత్కాలిక సుఖం, సుఖం కాదు. శాశ్వత సుఖమే నిజమైన సుఖం. ఇందుకోసం మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో పనులు చేస్తాడు. ధనం సంపాదిస్తాడు. బంగారం, ఇళ్ళు ఇంకా ఎన్నెన్నో సంపాదిస్తాడు. ఇంకా సంపాదిస్తే ఇంకా సుఖం అనుకుని మరీ మరీ కష్టపడతాడు. వ్యాపారం, ఉద్యోగం, పరిశ్రమల స్థాపన, రాజకీయాల్లో దిగి మంత్రి పదవులు, చివరికి సన్యాసం తీసుకుని కాషాయం కూడా తీసుకుంటాడు. కాషాయం కూడా కట్టుకుంటాడు. ఎన్ని వేషాలేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంత సంపాదించినా నిత్య సుఖం అనేది అసలు లేనే లేదు. రాదు కూడా. ఈ తాత్కాలిక సుఖాలే వస్తాయి. ఎందువల్ల? మనం నిత్య వస్తువుల కోసమే అనిత్య వస్తువుల్ని పట్టుకున్నాం. అనిత్య సుఖాన్నే పొందుతున్నాం. మనం పట్టుకున్నది అనిత్య వస్తువులు. అందుకని వచ్చేది కూడా అనిత్య సుఖమే. మరి నిత్య సుఖాన్ని ఎప్పటికీ ఎలా పొందగలం? మనం పట్టుకుంది అనిత్య వస్తువులు. వాటి నుంచి వచ్చే సుఖమైన, దుఃఖమైన అది అనిత్యంగానే ఉంటుంది. మరి నిత్య సుఖాన్ని అనిత్య వస్తువులు పట్టుకున్నందువల్ల ఎప్పటికీ పొందలేం. నిత్య సుఖాన్ని పొందాలి అంటే నిత్య వస్తువునే పట్టుకోవాలి. మరి ఆ నిత్య వస్తువు ఏమిటి? అదే పరమాత్మ. అదే పరబ్రహ్మం. కాబట్టి ఆ పరమాత్మని పట్టుకుంటే తప్ప మనకి ఆ నిత్య సుఖం అనేది రాదు. ఈ ప్రపంచం గాని, ఇందులోని వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ అనిత్యమైనవే. అవే కాదు. మనం ఇందాక చెప్పుకున్నాం రకరకాలైన స్వర్గలోకాలు. స్వర్గలోకం, పితృలోకం, చంద్రలోకం, ఇంద్రలోకం, జూలోకం, విద్యుత్ లోకం అలా రకరకాలైన లోకాలున్నాయి. అంటూ సుఖభోగాలను అందించే లోకాలన్నీ కూడా ఇవి కూడా అనిత్యమైనవే. అక్కడ భోగాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్ళీ ఈ లోకానికే రావాలి. పొలోమంటూ మన ఇంటికే మళ్ళీ రావాలి. మన ఇల్లంటే మళ్ళీ మానవుడిగా పుట్టాలి. కాబట్టి ఇవి నిత్యం కాదు. ఇలా ప్రతి క్షణం మనం నిత్య వస్తువేది, అనిత్య వస్తువేది అని విచారణ చెయ్యాలి. ఏది చూసినా ఇది నిత్యమా? ఆహా! ఎందుకు అనిత్యము అంటే వివరిస్తారు. ముందు ముందు వివరిస్తారు చూద్దాం. ఇలా ప్రతి క్షణం మనం నిత్య వస్తువేది, అనిత్య వస్తువేదని విచారణ చెయ్యాలి. అలా విచారణ చేస్తూ ఉంటే అనిత్య వస్తువుల మీద వ్యామోహం, ఆసక్తి తగ్గిపోతాయి. నిత్య వస్తువుల మీద ఆసక్తి పెరుగుతుంది. వస్తువులు కాదు. ఉన్నది ఒకటే వస్తువు. నిత్య వస్తువు పరమాత్మే అని తెలిసింది కాబట్టి పరమాత్మ గురించి తెలుసుకోవాలి. పరమాత్మని ఆశ్రయించాలి, శరణు పొందాలి. పరమాత్మని నిత్యం స్మరించాలి. అంటే మనం చేసే ప్రతి పనిలో పరమాత్మని ఇంక్లూడ్ చేసుకోవాలి. అది మనం చెప్పుకున్నాం. ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో, మనం ఆలోచించే ఆలోచనలు, చేసే పనులు, చూసే చూపులు, నిరంతరం పరమాత్మతో అనుసంధానం మనం చెప్పుకునే సాధనలో ఎన్నో సాధనలు చెప్పుకున్నాం. తత్ చింతనం, తత్ కథనం, అన్యోన్యం తత్ ప్రబోధనం అన్నట్లుగా ఆ భగవంతుడి తోడిదే లోకంగా ఉండాలి. అంటే భగవత్ సంబంధమైన కర్మలు చేస్తూ ఉండాలి. శాస్త్రాలను తెలుసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే శాస్త్రాలు అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఇటువంటి ఈ పుస్తకాలు ఏవైనా కానీ పరమాత్మకు సంబంధించిన పుస్తకాలలో గాని, గ్రంథాలలో గాని, ఆ విషయాలు గాని తెలుసుకుంటూ ఉండాలి. మనస్సులో అన్యమైన ఆలోచనలు తగ్గిపోయి మనస్సు ప్రశాంతమవుతుంది. ఎప్పుడైతే నీ మనస్సు పరమాత్మ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటావో, ఏ ఆలోచన వచ్చినా ఇది కాదు కదా! దీనివల్ల అయిపోయింది. ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే
రోజుకి మనం సుమారుగా కాస్త అటు ఇటుగా 60,000 ఆలోచనలు చేస్తాం. 60 కాదు, 60,000 ప్లస్ ఇంకా బోల్డు. దాంట్లో మనం ఆలోచనల సుడిగుండంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. ఎక్కడ మొదలెట్టామో తెలీదు. దానికి తుది లేదు, మొదలు లేదు. అలా సాగిపోతూనే ఉంటాయి. అక్కడ ఒక చోట ఆపాలి. ఇది నాకు అవసరమా? అసలు ఈ ఆలోచన నాకెందుకొచ్చింది? ఎప్పటిదిది? 10 ఏళ్ల క్రితం ఏదో గబుక్కున గుర్తొచ్చి దాని గురించి వెళ్ళిపోతుంది ఆలోచన. 10 ఏళ్ల క్రితం చూసిన ఒక వ్యక్తి ఇప్పుడు నాకు కనిపించారు. కనిపించిన వ్యక్తి మాట్లాడారు. ఎక్కడో బయట. మనం సంతకో, బయటకేదో వెళ్తూ ఉంటాం కదా! వాకింగ్‌కో. మాట్లాడారు. బావున్నారా? బావున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి, ఆ గతం, ఆ వాటిల్లో చుట్టూతా సుడిగుండంలో అవే తిరుగుతూ ఉంటాయి. అయిపోయింది. ఆ వ్యక్తితో మనకి మాట్లాడటం అయిపోయింది. మనం ఏం చెప్పాం? మీకు అవకాశం ఉన్నప్పుడు మా ఇంటికి రండి. కుదిరినప్పుడు కలుస్తూ ఉందాం. అయిపోయింది కదా! అక్కడ ఆపం. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు మొదలవుతాయి. ఆ రోజు ఆలోచనలన్నీ అటే పరిగెత్తుతాయి, అటే పరిగెత్తుతాయి, అటే పరిగెత్తుతాయి. అందులో మంచి, చెడు. ఎందుకంటే వాటిని మళ్ళీ మనం ఇప్పుడు తిరిగి వాటిని బాగు చేయలేం. చెడ్డవైతే బాగు చేయలేం. మంచివైతే మళ్ళీ పొందలేం. కాబట్టి వాటిని అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనకి థాంక్స్ చెప్పుకోవాలి. కదా! బావుంది. థాంక్ యూ. చాలు. ఆ ఆనందాన్ని పొందాను. నాకు చాలు. అక్కడ ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అయ్యో! సారీ. ఆ రోజు అలా సంఘటన జరగకపోయి ఉండుంటే ఏమో ఏముండేదో. సారీ. అయిపోయింది. అక్కడ దానికి వదిలిపెట్టాలి. పరమాత్మ నాకు ఒక మంచి జీవితాన్నిచ్చావు నువ్వు. గతం నుంచి నేర్చుకునే పాఠాలు నేర్చుకొని, ఇప్పుడు ఉన్నత దశలో, ఉన్నతమైన స్థితి అంటే డబ్బు కాదండి. డబ్బుకు సంబంధం లేదు. నా హృదయంలో ఉన్నతమైన భావాలిచ్చావు. థాంక్ యూ పరమాత్మ. ఎందుకంటే, ఈ థాంక్ యూ, సారీలు మన జీవితంలో భాగమైపోయాయి. మంచిదే. ఎక్కడ థాంక్స్ చెప్పుకోవాలో, ఎక్కడ సారీ చెప్పుకోవాలో అది మనం చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఆలోచనల ఉధృతి తగ్గుతుంది. ఇది కూడా మనకు తెలుసు. కానీ మనమేం చేస్తాం? అసలది అప్పుడు గుర్తురాదు. పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ ఆ ఎండమావుల వెంట నీటి కోసం పరిగెత్తినట్టుగా ఆలోచనల వెంట పరిగెత్తుతూనే ఉంటాం. ఎప్పటికో గుర్తొస్తుంది. అవును కదా! మనం ఏంటి అనవసరంగా ఆలోచిస్తున్నాం. అప్పుడువన్నీ ఇప్పుడు అవుతాయా ఏంటి? అప్పటికి మెలుకువ వస్తుంది మనకి. తెలివి వస్తుంది. అవును కదా! మనం క్లాస్‌లో ఏం విన్నాం? చెత్త ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలు, గతంలోని వాటిని వదులుకోవాలని చెప్పుకున్నాం కదా! మళ్ళీ ఏమిటి నేనెలా పరిగెత్తుతున్నాను? అప్పుడు గుర్తొస్తుంది. థాంక్ యూ. అది. వాటికి థాంక్స్ చెప్పేసుకొని, ఇంత మంచి జీవితాన్నిచ్చిన పరమాత్మకు కృతజ్ఞతలు. ఆలోచన కట్ చేసాం. పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అంటే ప్రతి ఆలోచన వెంట పరిగెత్తినా కూడా అక్కడ వదులుకొని వెనక్కొచ్చి పరమాత్మకు కృతజ్ఞత. అంటే మన జీవితంలో పరమాత్మను ఏం చేయటం? ఇంక్లూడ్ చేసుకోవటం. ఇదే అసలైన సాధన. మొదట్లో కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఏ పనైనా మొదట్లో కష్టంగానే ఉంటుంది. అది అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. ఎందుకు? నీకు అవేర్‌నెస్ పెరుగుతుంది. ఎరుక పెరుగుతుంది. నీ పట్ల నీకు ఎరుక పెరుగుతుంది. ఎప్పుడైతే ఎరుక పెరుగుతుందో అప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గితే మనస్సు ప్రశాంతమవుతుంది. మనస్సు ప్రశాంతమైతే ఒకదానికొకటి ఇంటర్‌లింక్స్ చూడండి. బుద్ధి సూక్ష్మమవుతుంది. మనం నేర్చుకునే శాస్త్రం అవగతమవుతుంది. అందులోని వాటిని ఆత్మ విచారణకి మళ్ళీ నేను విచారణ. ఇప్పుడు సీతామహాలక్ష్మి చేసే విచారణ ఒక రకం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఇంతమంది వింటున్నారు. 35 మందున్నారు. ఇంతమందిలో కూడా ఎవరి విచారణ వాళ్ళది. విచారణ అంటే దాని గురించిన ఆలోచనలు పరిపరి విధాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అది ఎవరి స్టైల్‌లో వాళ్ళకి ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ విచారణ మనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనస్సు ప్రశాంతమవుతుందో, ఆలోచనలు తెగుతాయో మనస్సు ప్రశాంతత. మనస్సు ప్రశాంతత, బుద్ధి సూక్ష్మత. బుద్ధి సూక్ష్మత అప్పుడు శాస్త్రాన్ని వినటం, మననం చేసుకోవటం, దాన్ని మనం నిధిధ్యాసన చేసుకుంటూ ఆత్మ విచారణ చేసుకుంటాం. ఇలా ఎక్కువ పరమాత్మ స్థాయి చుట్టూత అంటే ఒక స్తంభానికి
ఒక పిల్లవాడిని బాగా అల్లరి చేస్తున్నాడని వాడి కాళ్ళు వాడి చేతులకి తాడు కట్టి స్తంభానికి వేసి కట్టేసాం. మరి పిల్లాడే, వాడు పారిపోతున్నాడు, ఓ పారిపోస్తున్నాడు, ఇవి పారిపోస్తున్నాడు. వాడు ఇంకేం చేస్తాడు? తాడు పెద్ద తాడే, వాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఆ స్తంభం చుట్టూ తానే తిరుగుతాడు. ఇది అమ్మలందరికీ అనుభవమే. ఏదో తాడో ఏదో బట్టి అక్కడ కట్టేస్తారు. కట్టేస్తే ఎందుకు, వాడు బాగా అల్లరి చేస్తున్నాడు, ముందు గింజుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడు, వాడికి అలవాటు అయిపోతుంది. కాలిచ్చేస్తాడు, కట్టేయమ్మా అంటాడు, లేకపోతే చేయిస్తాడు, కట్టేయమ్మా అంటాడు. వాడు అక్కడక్కడే కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు, అటటే తిరుగుతూ ఉంటాడు కదా. అలా మనం పరమాత్మ అనే స్తంభానికి మనం కట్టుకోవాలి మనల్ని మనం. ఎప్పుడైతే కట్టుకుంటామో మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినా తిరిగి పరమాత్మ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన సాధన. ఆలోచనలని చెదరగొట్టుకుని వదిలిపెట్టుకునే సాధన. కాబట్టి ఇలాంటి సూక్ష్మ బుద్ధితో ఉపనిషత్తులని శ్రవణం చేసినప్పుడే చక్కగా అవగతమవుతుంది. కాబట్టి వేదాంత గ్రంథాల శ్రవణానికి అర్హత నిత్యానిత్య వస్తు విచారణ చెయ్యాలి. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది అవసరమైనది, ఏది అవసరం లేనిది. నిత్య వస్తువు ఒక్కటే, అదే పరమాత్మ. మిగిలినవి అన్ని అనిత్యమే. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదైనా కొంతకాలమే ఉంటుంది. అంటే ఒకటి పుట్టింది, ఒకటి ఉంది అంటే దానికి చివరికి చివరి డేట్ కూడా ఉంటుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నేనే ఒకప్పుడు పుట్టాను, ఇప్పుడున్నాను, ఇంకొంతకాలానికి ఈ శరీరం వదిలేస్తాను. మరి మనకే గ్యారంటీ లేదు, వస్తువులకి గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు పుట్టాయి, ఇప్పుడున్నాయి. తర్వాత ఒక పీరియడ్ లో ఇవన్నీ కూడా ప్రళయంలో ఇవన్నీ కూడా కలిసిపోతాయి. వాటికి అవి అనిత్యమే. సూర్యచంద్రులు అనిత్యమే, నక్షత్రాలు అనిత్యమే, ప్రపంచము అనిత్యమే, భూమి అనిత్యమే. అన్ని అనిత్యమే అయినప్పుడు మరి నిత్య వస్తువు ఏది? పరమాత్మ ఒక్కటే. భూమి, గ్రహాలు, నక్షత్రాలు ఇవే అనిత్యమైనప్పుడు ఈ భూమి మీద ఉండే వస్తువులు, చెట్లు, కొండలు, నదులు, పర్వతాలు ఇవే అనిత్యమే కదా. మరి అవే అనిత్యమైనప్పుడు నేను కొనుక్కున్న ఒక పుస్తకం, నేను కొనుక్కున్న ఒక నగ, నేను కొనుక్కున్న ఒక వస్తువు అదేమైనా నిత్యమైందా? ఇది విచారణ ఆ విధంగా సాగినప్పుడే ఏది నిత్యమో ఏది అనిత్యమో మనం ప్రతి దానితో విచారణ చెయ్యి. అక్కడ టిక్ పెట్టుకుంటాం, ఎక్కడ ఇంటూ పెట్టేస్తాం. అనిత్యం ఇంటూ, అందులో నిత్య వస్తువు లేదు. అప్పుడు వైరాగ్యం అప్పుడు వస్తుంది. నిత్య వస్తువు ఏది, అనిత్య వస్తువు ఏది? ఏదో మేడం చెప్పేశారు నిత్య వస్తువులు అన్నీ అనిత్యమే, ఒక నిత్య వస్తువు పరబ్రహ్మే కాదు. మనం కూడా మనంతట మనం విచారణ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. భూమే అనిత్యం, సూర్యుడే అనిత్యం, చంద్రుడు అనిత్యం, నక్షత్రాలు అనిత్యం, మొత్తం ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా, ఈ జగత్తంతా, ప్రపంచం అంటే జగత్తంతా, జగత్తంతా అనిత్యమే. మరి వస్తువు ఇప్పుడే కొనుక్కునే ఈ వస్తువు మాత్రం నిత్యమా? దీనికి గ్యారంటీ పీరియడ్ ఉందా? ఈలోపు పోతే వీళ్ళు దెబ్బలాడతానా? ఆ క్వశ్చన్ మనలో రావాలి. అన్ని అనిత్యము, నేను మాత్రం నిత్యమా? నాకేమైనా గ్యారంటీ ఉందా? వాటి గ్యారంటీ అడుగుతానేంటి? ఉన్నప్పుడు ఉంటుంది. వాడు గ్యారంటీ కార్డు ఇచ్చాడు, ఈ లోపు ఏమైనా పాడైతే బాగు చేస్తా అన్నాడు, దానికి ఇంకా పాడైతే రీప్లేస్ చేస్తా అన్నాడు. ఇది కొద్దిగా మెరుగే కదా, ఓకే, క్యారీ ఆన్, ఇంకా మళ్ళీ ఎక్కువ ఆలోచించద్దు. అలా ఎప్పుడైతే ఆలోచనలని, అనవసరమైన ఆలోచనలను తెగ్గొట్టుకుంటామో నిత్య వస్తువు పట్ల మనకి ఆలోచన పెరుగుతుంది. ప్రశాంతత, ముందు మనసు ప్రశాంతత వస్తుంది. మనం అనుకుంటాం ప్రశాంతత బయట నుంచి లేదు, బయట వస్తువుల్లో లేదు, విషయాల్లో లేదు, మనుషుల్లో లేదు, సంఘటనలో లేదు, బయట చూసే దృశ్యాల్లో లేదు, వినే శబ్దాల్లో లేదు, తినే వస్తువుల్లో లేదు, స్పర్శించే వాటిలో లేదు, వాసన చూసే వాటిలో లేదు. నాలోనే ఉంది, సమస్తం కూడా నాలోనే ఉంది. కాబట్టి అక్కడ విచారణ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ రెండవది వైరాగ్యం. మరి ఇప్పుడు నిత్య అనిత్యము అనేది మనకి స్పష్టమైంది. రెండవది వైరాగ్యం. సాధనా చతుష్టయంలో రెండవ సాధన వైరాగ్యం. ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగ. ఇక్కడ దీన్ని విరాగ అని సంక్షిప్తంగా చెప్తున్నారు.
ఈ విరాగకి ఇందులో ఒకే ఒక పదం, ఒకే ఒక లైన్. విరాగ కహ ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. విరాగ కహ ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. విరాగ కహ ఇహ స్వర్గ భోగేషు ఇచ్ఛారాహిత్యం. ఒకసారి విన్నా ఇది రెండోసారి వినేది, ఖచ్చితంగా వినాలి. అది అందుకోసమని దీన్ని మళ్ళీ ప్రత్యేక, ఎందుకు అంటే ఇప్పుడు రాబోయే చెప్పుకునేవన్నీ కూడా ఇంకొద్దిగా మెట్లు పెద్దవి. మరి అవి మనం అవగాహన చేసుకోవాలంటే ఇక్కడ ఇది కొద్దిగా ఇంకొకసారి చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ. ఓకే అండి, జూమ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.